హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ ఆర్టిస్ట్. మనం తమిళ చూసుంటాం ఫ్రెండ్స్. తమిళలో 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్. ఇవి 1 ఇయర్లో కాకపోతే పరిస్థితి ఏంటి? పరిస్థితి అంటే ఫ్రెండ్స్, ఒకవేళ బై మిస్టేక్ మన యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్టార్ట్ చేసిన కాడి నుంచి ఎవ్రీడే కౌంట్ అవుతుందన్నమాట. 1 ఇయర్లోపు 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ అవ్వాలి. ఒకవేళ 1000 సబ్స్క్రైబర్స్ కాకపోయినా, ఒకవేళ 1000 సబ్స్క్రైబర్స్ అయ్యి 4000 అవర్స్ కాకపోయినా మనకు మౌంటైజేషన్ అనేది ఎనేబుల్ అవ్వదు. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం, చాలా ప్రయత్నం చేస్తాం, అలా చేసి ఇలా చేసి నానా తంటాలు పడుతూ ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తూ 1000 సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ అవుతాం. 4000 అవర్స్ అవ్వవు. తర్వాత పరిస్థితి ఏంటి? దానికోసం అని చెప్పేసి మనం ఏం చేస్తుంటాం, ఒకటే చేస్తూ ఉంటాము. ఎవ్రీడే 1 వీడియో 2 వీడియోలు 3 వీడియోలు పెడుతూ ఉంటాం. మళ్ళీ ఎన్ని గ్యాదర్ చేసినా కానీ ఫస్ట్ టైం అవ్వదు. పోనీ ఇప్పుడున్న లిస్ట్ ప్రకారం 3 మంత్స్లో ఇంకో ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. 3 మంత్స్లో 10 మిలియన్స్ వ్యూస్ కావాలి షార్ట్ వీడియోస్కి. 10 మిలియన్ వ్యూస్ రావాలంటే తనకి ఎలాంటి యూట్యూబర్కైనా అసాధ్యం. వాస్తవం చెప్పాలంటే న్యూ క్రియేటర్కి 10 మిలియన్ వ్యూస్ రావాలంటే చాలా అంటే చాలా కష్టం. తన సెలబ్రిటీ అయినా అయి ఉండాలి, ఒక ఫేమస్ యూట్యూబర్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఫేమస్గా జనాల్లో ఫాలోవర్గా అయి ఉండాలి, బాగా తెలిసిన వ్యక్తి అయినా అయి ఉండాలి. తన వీడియో రాంగంటే 100s ఆఫ్ వ్యూస్, 1K 2K 10K విపరీతమైన వ్యూస్ వస్తేనే 10 మిలియన్ వ్యూస్ వస్తుంది అనమాట. అది 3 మంత్స్లోనే రావాలి. అది అసాధ్యం అనుకో, చాలా అంటే చాలా కష్టం. ఇది 1 ఇయర్లోపు 4000 అవర్స్ రావాలంటే ఇది కూడా కష్టమే, బట్ ట్రై చేయొచ్చు. ఎలాగంటే ప్రతిరోజు మనం 2-3 వీడియోస్ పెట్టకపోయినా పర్లేదు, మంచి కంటెంట్ మంచిగా మనం చేసే ప్రయత్నం అనేది బాగా చూపించగలిగి ఎక్కువగా ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా చేయాలి. దానికోసం కొంతమంది ఫేక్గా కొంతమందికి మనీ ఇస్తూ ఉంటారు, కొంతమంది యూట్యూబర్స్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మనీ ఆఫర్ చేస్తారనమాట. వాళ్ళకి మనీ ఇచ్చి కొంతమంది సబ్స్క్రైబర్స్ని వాచ్ టైమ్ని గెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అది చాలా మిస్టేక్ ఫ్రెండ్స్. ఎంత మిస్టేక్ అంటే, మనీ ద్వారాగా గెయిన్ అయ్యే వాచ్ అవర్స్ ఎంతవరకు నిజం మనం చెప్పండి. యూట్యూబ్ ప్రతిదీ గమనిస్తుంది. ప్రతిదీ ఒకవేళ మనం ఒక వీడియోని అప్లోడ్ చేసాము, ఆ వీడియోని మనం ప్రతి క్షణం మనమే చూస్తున్నాం, ఎవ్రీ టైం మనమే చూస్తున్నాం. వాచ్ అవర్స్ రావు. బై మిస్టేక్ చూసినా కూడా 1 వ్యూ వస్తుంది అంతే. అయినా మన వ్యూస్ మనకు కౌంట్ అవ్వవు. అది ఎప్పటికీ కౌంట్ అవ్వవు. వ్యూస్ వచ్చినంత మాత్రం వాచ్ టైం వస్తుందని చెప్పేసి అనుకోకూడదు ఎప్పటికీ. మనం చేసే కంటెంట్ అనేది ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా ఉండాలి. మంచిగా థంబ్నెయిల్స్ సెట్ చేయడం, మంచిగా అందరినీ అట్రాక్టివ్గా, మన వీడియో కోసం అట్రాక్టివ్గా ఫీల్ అయ్యేలాగా చేయాలి. ఇంకొకటి, లైవ్స్ ఎక్కువ ఇవ్వాలి ఫ్రెండ్స్. మనం ఎక్కువ లైవ్ ఇవ్వడం వల్ల ఎక్కువ ఆడియన్స్ మనల్ని చూడడానికి ట్రై చేస్తారు. ఎక్కువగా మనకి కోఆర్డినేషన్ అనేది బాగుంటుంది అనమాట. ఎక్కువగా లైవ్ ఇవ్వడం వల్ల మన ఫాలోవర్స్కి మనకి కోఆర్డినేషన్ అనేది బాగుంటుంది. వాళ్ళ గురించి మనం తెలుసుకోవడం, మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఎక్కువ కోఆర్డినేషన్ బాగుంటుంది. అది కూడా లెంతీగా ఇవ్వాలన్నమాట. అంటే ఒక ఫాలోవర్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫాలోవర్ని, నేను ఇష్టంగా ఒక లైవ్ చూస్తూ ఉంటాను. సపోజు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబర్ది లైవ్ చూస్తూ ఉంటాను అనుకుందాం. చూస్తూ ఉంటాను, తను చెప్పేది వింటూ ఉంటాను. ఎంతసేపు అని చూస్తాను, కాసేపటి స్కిప్ చేసేస్తాను. అప్పుడు వాచ్ టైం ఎంత అవుతుంది? మొత్తం వ్యూ అయితే పడుతుంది, కానీ వాచ్ టైం అనేది ఫుల్ కౌంట్ అవ్వదు. మనం చూసింది ఒక 10 మినిట్స్ లైవ్ ఉందనుకుందాం. అందులో మనం మహా అయితే ఒక 10 సెకండ్ వ్యూస్ చూద్దాం, ఒక 10 సెకండ్ చూసుంటాం, లేకపోతే 1 మినిట్ 2 మినిట్స్ చూసుంటాం.
అంతవరకే వాచ్ టైం కౌంట్ అవుతుంది. కాబట్టి మనం ఎక్కువగా లెంతీగా చేసి ఉంటే చాలామంది చూస్తారు, మనల్ని క్లిక్ చేసి చూస్తారు, చూసి దాన్ని కొంతమేరగా స్కిప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు కొంచెమైనా ఒక 10 మినిట్స్ అనేది 1 మినిట్ 2 మినిట్స్ అయినా రీచ్ అవుతుంది, వాచ్ టైంలో కౌంట్ అవుతుంది. అందుకోసమే లెంతీ వీడియోస్ అనేది ఎక్కువ చేయాలి. ఇంకోటి లెంత్ ఎక్కువగా అంటే 10 మినిట్స్ అబోవ్ లైవ్స్ అనేది ఇస్తే మంచిదని నా అభిప్రాయం. ఇంకోటి షార్ట్ వీడియోస్ అనేది ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవ్వడానికైతే ఉపయోగపడుతుంది, కానీ ఎక్కువ వ్యూస్ సంపాదించడానికైతే ఉపయోగిస్తుంది, ఎక్కువ వ్యూస్ రావడానికైతే ఉపయోగపడుతుంది, కానీ ఫాస్ట్ టైంకి నాట్ అవైలబుల్. అందుకోసం లాంగ్ వీడియోసే చేయాలి. ఇంకోటి షార్ట్ వీడియోస్ ఎక్కువ ఆడియన్స్ రీచ్ అవ్వు, ఎక్కువ సబ్స్క్రైబర్స్ గెయిన్ అవ్వు, తప్పులేదు, కానీ వాచ్ టైం మాత్రం ఖచ్చితంగా లెంత్ వీడియోసే ఇవ్వాలి. అందుకోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ లెంత్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. ఇంకొకటి ఎక్కువ షార్ట్ వీడియోస్ చేస్తూ ఉండండి, లెంత్ వీడియోస్ చేస్తూ ఉండండి. ఎక్కువ ఆడియన్స్ గెయిన్ అవుతారు, వాచ్ టైము కౌంట్ అవుతూ ఉంటుంది. అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఆడియన్స్ రియాక్షన్ అనేది ఎవ్రీ టైం మనల్ని ఫోకస్ చేస్తూ ఉండాలి. అంటే ఈరోజు మనం ఒక వీడియో పెట్టాం, రేపు కాకుండా ఇంకో 4 రోజులకు వీడియో పెట్టాం, అలా కాదు. ఎవ్రీ ఫార్మాట్ అనేది ఖచ్చితంగా కంపల్సరీగా ఉండాలి. ఈరోజు వీడియో పెడితే రేపు కూడా మనం డైలీ ఫాలో అప్ అవుతున్నాం కాబట్టి డైలీ అదే టైంకి వీడియో వచ్చేలాగా మన వీడియో కోసం ఆడియన్స్ రియాక్ట్ అయ్యేటట్టుగా ఉండాలి, అలా పెట్టాలన్నమాట. అప్పుడు మనం ఖచ్చితంగా చాలా అంటే చాలా త్వరగా వాచ్ టైం రీచ్ అవ్వగలుగుతాం. ఇది ఏదో పెట్టాము టైంపాస్కి యూట్యూబ్ ఛానల్ పెట్టాము, 1-2 వీడియోస్ చేసాము వెళ్ళిపోయాము వాళ్ళకైతే వద్దు ఫ్రెండ్స్. యూట్యూబ్ అనేది ఒక ఫ్యాషన్గా, నాకు నా లైఫ్ స్టైల్ యూట్యూబ్లో నేను మనీ గెయిన్ చేయాలి. సరే మనీ కాకుండా కొంతమంది ఫ్యాషన్గా చేస్తుంటారు, నో ప్రాబ్లం. నేను యూట్యూబ్లో ఒక ఫాలో అప్ అవ్వాలి, నాకంటూ కొంతమంది ఫాలోవర్స్ రావాలి, నేను ఒక బెస్ట్ యూట్యూబర్గా కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కంపల్సరీగా 1 ఇయర్ లోపు 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ గెయిన్ అయ్యే విధంగా ఏ విధమైన ప్రయత్నమైనా చేయండి. బట్ ఫ్రాడ్కి మాత్రం వద్దమ్మా, ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథం ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటుంది. నీ నీడలాగా నువ్వు పోతుంటే, నువ్వు నడుస్తున్నప్పుడు నీ నీడ అయితే నీ వెనకాల ఉంటుందో, అలాగే యూట్యూబ్ కూడా నీ నీడలాగా ప్రతి ఒక్కటి గమనిస్తుంది. నువ్వు ఏ మొబైల్లో వాచ్ చేస్తున్నావు, ఏ అకౌంట్లో వాచ్ చేస్తున్నావు, ప్రతి ఒక్కటి గమనిస్తుంటుంది. బై మిస్టేక్ కొంతమంది అలా చేసి కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా చేసి ఒకవేళ మానిటైజేషన్ అవ్వాలి అనుకోవడం పొరపాటు. ఒకవేళ అయినా కూడా యూట్యూబ్ అల్గారిథం దాన్ని బ్లాక్ చేస్తుంది అకౌంట్, తర్వాత ఛానలే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకోసం తప్పనిసరిగా ఫ్రాడ్ అయితే వద్దు. దానికోసం ప్రయత్నం చేయండి, తప్పులేదు. ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు నా ఇచ్చే సపోర్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు 1000 సబ్స్క్రైబర్స్ కోసం 4000 అవర్స్ కోసం ప్రయత్నించండి. నేను చెప్పిన ప్రతి ఒక్కరు ఫాలో అప్ అవ్వండి, ఖచ్చితంగా గెయిన్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఎంతవరకు చూశారంటే నన్ను ఫాలో అవుతున్నారని చెప్పేసి నేను ఆశిస్తాను. నా ఫాలోవర్స్ అందరికీ, నా వ్యూవర్స్ అందరికీ నా మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.